నమస్కారం, గుడ్ మార్నింగ్. నవతరంగాలు ప్రేక్షకులకు స్వాగతం. ఇవాళ నాతో పాటు ప్రముఖ ఆర్థికవేత్త, కాకతీయ యూనివర్సిటీ ఎకనామిక్స్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న డాక్టర్ తిరునహరి శేషు గారు నా వెంట ఉన్నారు, నాతో పాటు ఉన్నారు. అదేవిధంగా ఆయన గత అనేక సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ప్రజా సమస్యల మీద అనేక ఉద్యమాలు నడిపారు. ముఖ్యంగా బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన అంశాల మీద సుదీర్ఘకాలం పాటు తాను ఉద్యమాలు చేశారు. విద్యారంగం, ఆర్థిక రంగం, వీటన్నింటి మీద లోతైన పరిశీలన చేసిన వ్యక్తి. రాజకీయంగా రాష్ట్రంలో, దేశంలో సంభవించే అనేక పరిణామాలని ముందే ఊహించి ప్రజలకి అందించినటువంటి ఒక రాజనీతివేత్త. 2024 అంటే జస్ట్ ఒక 3 నెలల్లో లోక్సభ ఎలక్షన్స్ రాబోతున్నాయి. నవంబర్ 30వ తారీఖున తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారంలోకి వచ్చింది. అదేవిధంగా దేశంలో పాలక పార్టీగా ఉన్న బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో 8 సీట్లని గెలుచుకోవటం జరిగింది. బీజేపీ పార్టీకి ప్రధానమైన నాయకులుగా పేరుగాంచిన బండి సంజయ్, ఈటెల రాజేందర్, అదేవిధంగా అరవింద్ ఇలాంటి వాళ్ళు ఓటమి పాలవడం కూడా మనం చూసాం. గతంలో ఎవరికి తెలియని నాయకులు బీజేపీ పార్టీ తరఫున గెలిచారు. అందులో ఒక రాజాసింగ్ మాత్రమే అందరికీ తెలిసిన వ్యక్తి, మిగతా వాళ్ళందరూ పెద్దగా ఎవరికి తెలిసిన వ్యక్తి కాదు. రానున్న లోక్సభ నేపథ్యంలో తెలంగాణ ప్రాంతంలో, అదేవిధంగా దేశవ్యాప్తంగా అధికారంలోకి రావడానికి ఎవరికి అవకాశాలు ఉన్నాయి? తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఎన్ని సీట్లు, పార్లమెంట్ సీట్లని కాంగ్రెస్ గెలవగలుగుతుంది? ఇతర పార్టీలు ఎన్ని సీట్లు గెలవగలుగుతాయి అనే విషయాల మీద ఒక చర్చని చేయడానికి డాక్టర్ శేషు గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. శేషు గారు, గుడ్ మార్నింగ్. నమస్కారం. చెప్పండి, ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ దేశంలో ఎలా ఉండబోతున్నాయి? ముఖ్యంగా నరేంద్ర మోడీ 3 రాష్ట్రాల్లో, అంటే 5 రాష్ట్రాల ఎన్నికలు జరిగితే 3 రాష్ట్రాల్లో అఖండ విజయంని సాధించడం జరిగింది. అది చాలా పెద్ద ఆశ్చర్యం. ఎందుకంటే మధ్యప్రదేశ్ లో లాస్ట్ టైం జరిగిన ఎలక్షన్స్ లో 6 సీట్లతోటి ప్రభుత్వాన్ని కోల్పోయింది కాంగ్రెస్. కానీ అదే మధ్యప్రదేశ్ లో 100 సీట్లు కోల్పోయింది ఇప్పుడు కాంగ్రెస్. అంటే 103 సీట్ల మెజార్టీ తోటి బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేసింది మధ్యప్రదేశ్ లో. రాజస్థాన్ లో రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నది అని అనుకుంటే అక్కడ సగానికి పైగా సీట్లని కోల్పోవడం జరిగింది. ఛత్తీస్గఢ్ లో రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నది అని దేశవ్యాప్తంగా ఒక మంచి పాజిటివ్ చర్చ జరిగింది. కానీ తీరా చూస్తే అక్కడ మళ్ళీ బీజేపీ అధికారంలోకి వచ్చింది, సగం పైగా సీట్లు కోల్పోయింది. కానీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అధికారాన్ని కోల్పోయి బీజేపీ చాలా పెద్ద మెజారిటీ తోటి అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో బీజేపీయే మరోసారి థర్డ్ టైం గెలవబోతున్నది అని ఒక చర్చ ఉన్నది. అట్లాగే రాష్ట్రంలో గతంలో 2019లో జరిగిన పార్లమెంట్ ఎలక్షన్స్ లో 4 సీట్లని బీజేపీ గెలుచుకోవటం జరిగింది. ఇప్పుడు ఆ 4 సీట్లు గెలుస్తుందా, ఎట్లా ఉంటది? యాక్చువల్ గా ఇప్పుడు 2024 లోక్సభ ఎన్నికల షెడ్యూల్ అయితే షెడ్యూల్ ప్రకారంగా మార్చి 12కి షెడ్యూల్ రావాలి. 7 విడతలుగా లాస్ట్ టైము అటు ఏప్రిల్, మే కన్నా ఎలక్షన్ పూర్తయిపోయింది. కానీ ఈసారి కొంచెం ముందుకి షెడ్యూల్ జరిగేటటువంటి అవకాశం ఉంది. ఒక 15-20 రోజులు ముందుకు షెడ్యూల్ జరుగుతుంది. బహుశా నాకు తెలిసినంత వరకు, నాకున్నటువంటి అంచనా ప్రకారం అయితే ఫిబ్రవరి లాస్ట్ వీక్ లో లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వస్తుంది. దాంతో పాటు కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా, సిక్కిం, ఆంధ్రప్రదేశ్ లాంటి అసెంబ్లీలు, ఒరిస్సా అసెంబ్లీ లాంటి వాటికి కొన్ని ఎలక్షన్ జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు జనరల్ గా ఏంటి అంటే 2014లో 2019లో మోడీ నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వము కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. 2024 లోక్సభ ఎన్నికల్లో ఎట్లుంటుంది అనేటటువంటి ఒక స్పెక్యులేషన్స్, విశ్లేషణలు మెయిన్ స్ట్రీమ్ మీడియాలోను, అటు సోషల్ మీడియాలోను, తర్వాత ప్రింట్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న వాస్తవం. అయితే ఇక్కడ మనం కీలకంగా గమనించాల్సిన విషయం ఏంటంటే
రెండు కూటమిలు, యూపీఏ కూటమి, ఎన్డీఏ కూటమి. యూపీఏ కూటమి 2 టర్మ్స్ సెంట్రల్ లో గవర్నమెంట్ చేసింది. 2004లో చేసింది, 2009లో చేసింది. ఇప్పుడు ఎన్డీఏ కూటమి 2014లోను 2019లోను చేసింది. నెక్స్ట్ ఏంది అనేటటువంటి ఒక ప్రశ్న వస్తున్నటువంటి సందర్భంలో ఒక సంవత్సరం క్రితం జరిగిన పరిణామం ఏంటి అని అంటే, యూపీఏ భాగస్వామ్య పక్షాలు యూపీఏని విస్తరించేటటువంటి క్రమంలో ఇండియా కూటమిని ఏర్పాటు చేశారు. అంటే దరిదాపు 26 పార్టీలు వచ్చాయి. తర్వాత ఇంకో 2 పార్టీలు చేరినాయి. 28 పార్టీలతోటి ఇండియా కూటమి ఏర్పాటైంది. ఆ కూటమిలో మా పార్టీ కూడా ఒక మెంబర్. విసికే పార్టీ. ఇండియా కూటమి ఏర్పాటవుతున్నప్పుడు ఒక చర్చ జరిగింది. ఇండియా కూటమి ఒక బలమైన కూటమిగా ఎదగబోతుంది, అది మోడీ నాయకత్వంలోని బీజేపీ ఆధ్వర్యంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వానికి ఒక బలమైన ఛాలెంజ్ విసరబోతుంది అని ఒక ఆశలు అయితే రాజకీయంగా వచ్చాయి. కానీ ఏం జరిగిందో ఏమో కానీ ఎన్డీఏ పరిణామంలో, అంటే ఇండియా పరిణామంలో, ఈ ఇండియా కూటమి ఏర్పాటైన జరిగినటువంటి పరిణామాల్లో ఆ కూటమి అంత బలంగా మనకి రాజకీయంగా కనపడుతుందన్న విషయాన్ని చూపెట్టలేకపోయింది. దానికి ప్రధాన కారణం ఏంటంటే, మీరు చెప్పినట్టు 5 రాష్ట్రాల ఎన్నికలు జరిగాయి, శాసనసభ ఎన్నికలు జరిగాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మిజోరాం, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఈ 5 రాష్ట్రాల ఎన్నికలు జరిగినటువంటి క్రమంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. మిజోరాం చిన్న రాష్ట్రంలో అక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీ జేడీపీఎం గెలిచినటువంటి సందర్భం ఉంది. కానీ అనూహ్యంగా 3 రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ గెలిచింది. ఈ 3 రాష్ట్రాలు 2018లో కాంగ్రెస్ పార్టీ గెలిచిన రాష్ట్రాలు. ఈ 3 రాష్ట్రాల్లో దరిదాపు 66 లోక్సభ స్థానాలు ఉన్నాయి. ఈ 66 లోక్సభ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ తర్వాత గెలవలేదు. 2019లో గెలవలేదు, కానీ 2018లో మాత్రం 3 శాసనసభ ఎన్నికల్లో 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కానీ ఈసారి ఈ మూడింటిని కోల్పోయింది. మధ్యప్రదేశ్ని 2020లోనే కోల్పోయింది, అక్కడ జరిగినటువంటి రాజకీయ పరిణామాల్లో. అధికారంలో ఉన్న రాజస్థాన్లో అధికారాన్ని కోల్పోయింది, అధికారంలో ఉన్న ఛత్తీస్గఢ్లో కూడా అధికారాన్ని కోల్పోయింది. అంటే తన చేతిలో ఉన్నటువంటి 2 రాష్ట్రాల్లో అధికారాన్ని కోల్పోవటం, గెలుస్తుంది అనుకున్న మధ్యప్రదేశ్లో కూడా గెలవకపోవడం కాంగ్రెస్ పార్టీ పైన తీవ్రమైన ప్రభావం చూపట్టింది. కాంగ్రెస్ పార్టీ పైన ప్రభావం చూపడుతుందంటే అది ఇండియా కూటమి పైన కూడా ప్రభావం చూపడుతుంది. ఇది పాయింట్ నెంబర్ 1. ఈ 3 రాష్ట్రాల్లో కనుక కాంగ్రెస్ గెలిచి ఉంటే బీజేపీకి 2024 లోక్సభ ఎన్నికల్లో బలమైన ఛాలెంజ్ కాంగ్రెస్ పార్టీ విసరగలిగేది. పాయింట్ నెంబర్ 2. పాయింట్ నెంబర్ 3 ఏంటంటే, పొత్తు ధర్మాన్ని, మిత్ర ధర్మాన్ని కాంగ్రెస్ పార్టీ పాటించట్లేదు, ఎక్కడ పాటించట్లేదు. ఇది చాలా కాంగ్రెస్ పార్టీకి డ్రాబ్యాక్. మన తెలంగాణలో ఒక సామెత ఉంటది, మా ఇంటికి వస్తే ఏమి ఇస్తారు, మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తారు, ఏం తెస్తాం, మా ఇంటికి వస్తే ఏం తెస్తారు, మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తాం. కాంగ్రెస్ పార్టీ ఈ వైఖరితో ఉండటం వల్ల మిత్రపక్షాలు కూడా, ఇండియా కూటమిలో ఉన్నటువంటి మిత్రపక్షాలు కూడా సంతృప్తికరంగా లేవు. మరీ ముఖ్యంగా పెద్ద రాష్ట్రానికిలో బలమైన ప్రతిపక్షంగా ఉన్నటువంటి సమాజ్వాదీ పార్టీ, అఖిలేష్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ వైఖరి పట్ల తీవ్రమైనటువంటి అసంతృప్తితో ఉన్నాడు. ఎందుకు అనంటే, మధ్యప్రదేశ్ లో వాళ్ళు అడిగింది 5-6 సీట్లు, మీరు 100 సీట్లు ఓడిపోయారు. మధ్యప్రదేశ్ లో 230 శాసనసభ స్థానాలు ఉంటే మీరు గెలిచింది 66. 100కు పైగా శాసనసభ స్థానాల్లో మీరు ఓడిపోయారు. ఒక 5-6 సీట్లు మిత్రధర్మంలో అడిగితే ఇవ్వలేదు. గతంలో ఎస్పీ సహకారంతో కదా మీరు 2018లో అక్కడ అధికారంలోకి వచ్చింది. అక్కడ ఎస్పీ 1-2 సీట్లలో గెలిచింది కదా. వాళ్ళు అడిగినటువంటి 5-6 సీట్లు కూడా ఇవ్వకుండా ఆ పార్టీని అవమానించింది. తర్వాత మమతా బెనర్జీ కూడా అసంతృప్తితో ఉంది. తర్వాత నితీష్ కుమార్ కూడా అసంతృప్తితో ఉన్నటువంటి వార్తలు వస్తున్నాయి. ఇంకా కొన్ని పార్టీలు కూడా అసంతృప్తితో ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ వైఖరి వల్లనే. మీరు చూడండి, లాస్ట్ బీహార్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన బలానికి మించి శాసనసభ స్థానాలు తీసుకోవటం వల్ల 12 శాసనసభ స్థానాలు తక్కువ కావటం వల్ల ఆర్జేడీ అధికారంలోకి రాలేకపోయింది. అంటే భారతీయ జనతా పార్టీ జేడీయూ గెలవటానికి పరోక్షంగా సహకరించింది కాంగ్రెస్. ఎక్కువ సీట్లు, బలం లేకపోయినా ఎక్కువ సీట్లు తీసుకొని ఓడిపోవటం వల్లనే ఆర్జేడీ అక్కడ అధికారానికి దూరమైంది. 12 శాసనసభ స్థానాలు తక్కువైంది అక్కడ. తేజస్వి యాదవ్ ముఖ్యమంత్రి అయ్యాడు. అంటే కాంగ్రెస్ అనుసరిస్తున్నటువంటి వైఖరి, మిత్రధర్మము లేకపోవటం వల్ల ఇండియా కూటమి బలంగా లేకపోయింది. అట్ ద సేమ్ టైం ఎన్డీఏ తన కూటమిని బలోపేతం చేసుకోవడానికి బీజేపీ పట్టుబడిపులతో ఉంది. అంటే బీజేపీ వ్యవహరిస్తున్నటువంటి రాజకీయ వ్యూహము కాంగ్రెస్ చేయలేకపోతుంది.
ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం మొన్నటిదాకా కొరత ఉండేది. ఇప్పుడు మల్లికార్జున ఖర్గే లాంటి ఒక అనుభవమైనటువంటి నాయకుడు వచ్చినప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ ఎందుకు మిత్రధర్మాన్ని పాటించలేకపోతుంది, రాజకీయ వ్యూహాలు బలంగా తీసుకురాలేకపోతుంది? మరి ముఖ్యంగా 3 రాష్ట్రాల్లో చేజేతులారా ఓడిపోయింది. కాంగ్రెస్ పార్టీకి బలం లేక ఓడిపోయిందంటే అర్థం చేసుకోవచ్చు. చేజేతులారా ఛత్తీస్గఢ్ లో అధికారంలోకి వస్తుందనుకున్న చోట ఓడిపోయింది, మధ్యప్రదేశ్ లో అధికారంలోకి వస్తుందనుకున్న దగ్గర ఓడిపోయింది, రాజస్థాన్ లో పోటాపోటీ ఉన్నప్పటికి కూడా రాజస్థాన్ లో అటు సచిన్ పైలట్ ఇటు అటోక్ గెహ్లట్ల మధ్య సయోధ్య కుదిరించలేక కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఘోరమైన దారుణమైనటువంటి ఓటమి రాజస్థాన్ లో ఉంది. మరి ఈ 3 రాష్ట్రాల్లో మీరు బలంగా ఉన్న రాష్ట్రాల్లో ఒక్క మాట, బలంగా ఉన్న రాష్ట్రాల్లోనే మీరు గెలవలేకపోతే లోక్సభ స్థానాలు ఎట్ట గెలుస్తారు మీరు? ఇక్కడే ఒక పాయింట్ నేను అంటే అందరూ లేవనెత్తుతున్న పాయింట్, మీరు యాజ్ ఎ బీసీ ఉద్యమ నాయకుడిగా మీరు ఈ ప్రశ్నకి సమాధానం చెప్పాలి. ఏంటంటే రాహుల్ గాంధీ ఆ 5 రాష్ట్రాల ఎన్నికల సందర్భంగా ప్రధానంగా బీసీ కులగణన గురించిన ఎజెండాని ఎత్తుకున్నాడు. జర్నలిస్టుల్లో కూడా ఎంతమంది బీసీలు ఉన్నారో చేతులు ఎత్తండి అని చెప్పి ఢిల్లీలో జరిగిన ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ లో అడిగితే ఎవరు చేతులు కూడా ఎత్తలేదు. మధ్యప్రదేశ్ ఎన్నికల్లో నిలబడి ఆయన బీసీల కులగణన చేయాలి, బీసీల వాటా బీసీలకి దక్కాలని బలంగా మాట్లాడాడు. బీసీల గురించి ఎక్కువగా మాట్లాడడం వల్ల మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఉన్న ఫ్యూడల్ శక్తులు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఫ్యూడల్ శక్తులే కాంగ్రెస్ ను ఓడించాయి అని ఒక విమర్శ ఉంది. అట్లాగే గ్రామసీమల్ని కంట్రోల్ చేస్తున్న ఫ్యూడల్స్ అంటే బీసీయేతర అగ్రకులాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ యునానిమస్ గా బీజేపీని సపోర్ట్ చేశారు అనేది ఒక అంశం ఉంది. ఇది సమాధానం చెప్పాలి. రెండోది ఏంటంటే ఛత్తీస్గఢ్ కి సంబంధించి ఎన్నికలకు పోలింగ్ కి ఒక 2 రోజుల ముందు ఒక సభలో రాహుల్ గాంధీ గారు మాట్లాడుతూ ఏనాటిదైనా ఈ దేశం మీదే, ఎందుకంటే ఈ దేశానికి ఆదివాసులు మీరు, మూలవాసులు మీరు, ఏదో ఒక రోజు ఈ దేశం మీదే అవుతుంది. ఛత్తీస్గఢ్ లో మీకు పలానా అధికారాలు మేము ఇచ్చాము, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు 50 లక్షల ఎకరాల భూములు, 50,000 ఎకరాల భూములు, సంథింగ్ లక్షలాది ఎకరాల భూములు అన్యాక్రాంతమైనవి మళ్ళీ మేము ఆదివాసులకు ఇచ్చాము అనే పరిస్థితులు మాట్లాడారు. అంటే మోర్ ఎంఫసైజింగ్ ఆన్ ఓబీసీస్ అండ్ దళిత్స్ కాంగ్రెస్ ఓటమికి కారణమైనాయా? మీరు ఎలా చూస్తారు? ఇప్పుడు మీరు చూడండి, అవే ఫ్యాక్టర్స్ కాంగ్రెస్ ని ఓటమి చేశాయి అని అనుకుంటే బీజేపీకి కూడా ఈ అభిప్రాయం ఉంటుంది కదా. బీజేపీ కూడా ఈ అభిప్రాయం ఉంటుంది కదా. బీజేపీ కూడా అట్లా ఉన్నటువంటి బీజేపీ మధ్యప్రదేశ్ లో మోహన్ యాదవ్ అనేటువంటి చీఫ్ మినిస్టర్ తర్వాత పెట్టింది. నేను అనేది అది కాదు. ఒకవేళ అదే అభిప్రాయం కాంగ్రెస్ ఓడిపోవటానికి కారణము అక్కడ ఉన్నటువంటి ఫ్యూడల్ ఫోర్సెస్ ఓడిచ్చాయని అనుకుంటే అది భారతీయ జనతా పార్టీ కూడా వర్తిస్తారు కదా. అసలు యాక్చువల్ గా ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీ చేజేతులారా మీరు ఒక మాట అన్నారు, అఖిలేష్ యాదవ్ 6 సీట్లు అడిగారు మధ్యప్రదేశ్ లో, మీరు ఇవ్వలేదు, ఫలితంగా యాదవులందరూ దూరం జరిగితే మీరు యాదవులందరూ దూరం జరిగినారు. ఆ కాంటెక్స్ట్ లో చెప్పలేదు. ఒక మిత్రధర్మంలో ఒక పార్టీని మీరు రెస్పెక్ట్ చేయలేకపోయారు. అది ఓకే, కానీ యాదవులు అనే వాళ్ళు మధ్యప్రదేశ్ లో ఒక బలమైన ప్రభావం వేయగలిగిన స్థితిలో ఉన్నారు. అవును. ఇప్పుడు బీజేపీ అనివార్యంగా యాదవ్ని ముఖ్యమంత్రిని చేసింది మధ్యప్రదేశ్ కి. అట్లానే బీజేపీ ఓబీసీ కులగణాన్ని సమర్థించట్లేదు. మేము కులగణన చేస్తామని చెప్పి ఇప్పటికి కూడా ప్రకటించలేదు కదా. కులగణనని చేయడాన్ని వ్యతిరేకించే ఫ్యూడల్ శక్తులందరూ బీజేపీని సమర్థించారని అనుకోవచ్చు కదా. ఇప్పుడు ఏ ఒక్క అంశంతోటో ఎన్నికల్లో గెలవాలని కాంగ్రెస్ భావిస్తే అది కాంగ్రెస్ పార్టీ అపరిపక్వతని మనం చూడాలి. ఇంకోటి, రాజస్థాన్ లో మీరు అసలు రాహుల్ గాంధీ అనేటతను రాజస్థాన్ లో 2-3 బహిరంగ సభలకి వెళ్ళాడు, అసలు ప్రచారానికి వెళ్ళలేదు. చివరి 2-3 రోజుల్లో పోయి ప్రచారం చేసినాడు. అంటే కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకమైన రాజకీయ తప్పిదాలే కనపడుతున్నాయి తప్ప. ఇప్పుడు మీకు ఛత్తీస్గఢ్ లో రూలింగ్ బాగుందన్నారు, రాజస్థాన్ లో సంక్షేమం రూలింగ్ బాగుందని అన్నారు. వచ్చినటువంటి మనకు వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ అయినా ఎందుకు ఓడిపోయింది అంటే రాజకీయ పరమైనటువంటి ఎత్తుగడల్లో రాజకీయంగా మీరు సరైనటువంటి ఎత్తుగడలు వేయకపోవడం వల్ల రాజకీయ ధర్మం అనేది ఒక పాయింట్. ఎందుకంటే సిపిఎం 2 సీట్లు గెలిచింది, బిఎస్పీ 3 సీట్లు గెలిచింది, ట్రైబల్ ఇండియా పార్టీ, గోండ్వానా పార్టీస్ ఇవన్నీ ఉన్నాయి, అవన్నీ తలా 3 అట్లా గెలిచినాయి. అవును. సో ఓట్లు చీలిపోవడం మూలంగా రాజస్థాన్ లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. అదొక ఫ్యాక్టర్.
సో కానీ రాజస్థాన్ లో ఉన్న గ్రామ సీమల్ని ఇప్పటికీ నియంత్రిస్తున్న ఆధిపత్య శక్తులు ఏవైతే ఉన్నాయో, బీసీ వర్గాల కులగణని వ్యతిరేకించే ఆధిపత్య శక్తులు ఈ ఓటమికి కారణం కాదా? ఇప్పుడు రాహుల్ గాంధీ బీజేపీ రాజకీయ ఎత్తుగడకు వీళ్ళు కూడా ఒకటి పట్టుకొచ్చింది ఏంటంటే, వాళ్ళు హిందూ ఓరియంటేషన్, నేషనల్ ఓరియంటేషన్ లో ఎలక్షన్ ని క్యాంపెయిన్ చేసుకునేటటువంటి ఒక వ్యూహాత్మకమైన ఎత్తుగడకి కౌంటర్ పాయింట్ గా ఇండియా కూటమి లేకపోతే కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తుంది ఏంటంటే, దేశంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజలైనటువంటి ఓబీసీల పక్షాన వీళ్ళు మాట్లాడే ఎత్తుగడలో ప్రధానంగా వాళ్ళు ఎంచుకున్నటువంటి అంశం ఏంటంటే క్యాస్ట్ బేస్డ్ సెన్సస్. ఇక్కడ డౌట్ ఏంటి అని అంటే, 1931 తర్వాత ఈ దేశంలో జనగణనలో కులగణన జరగలేదు. దీనికి ప్రధానమైన బాధ్యత కాంగ్రెస్ తీసుకోవాలి కదా అనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. బీసీలో కూడా ఉందా? బీసీలో కూడా ఉంది, చాలా మందిలో ఉంది. బీజేపీ మీద లేదా బీసీలకి? బీజేపీ మీద ప్రేమ ఉందా అది పక్కన పెడితే ఎందుకు చేయదు ఈ కులగణన అనే ప్రశ్న బీజేపీని కూడా డిమాండ్ చేస్తున్నారు. కానీ ఇది ఏంటి అనంటే, కాంగ్రెస్ పార్టీ చెయ్యకుండా అధికారం పోయిన తర్వాత అధికారం కోసమే ఈ డిమాండ్ ని ప్రజల ముందుకు తెస్తుందా అనేటటువంటి సందేహాలు. మీరు అధికారంలో ఉన్నప్పుడు చేసి ఉంటే బాగుండు. రెండోది 2011లో కూడా సోషల్ దీని మీద చేశారు, సోషల్ డెవలప్మెంట్ దాని మీద కూడా సర్వే చేశారు. కానీ దాన్ని కూడా బయటపెట్టలేదు. ఎందుకు బయటపెట్టలేదు అనేటటువంటి విషయం కూడా ఇప్పటికీ సరైన సమాధానం కాంగ్రెస్ పార్టీ నుంచి లేదు. అయితే ఆ 3 రాష్ట్రాల్లో ఓడిపోవటానికి కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా తప్పిదాలే తప్ప ఈ బలమైనటువంటి నినాదాలు తీసుకొచ్చినప్పటికీ అక్కడ కొంతమేరకు ఉండొచ్చు, ఉండొచ్చు. చరిత్ర ఉన్న పార్టీకి రాజకీయ వ్యూహాలు అదే కదా కాంగ్రెస్ పార్టీ మెచ్యూరిటీ లేదా? కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రాబ్లం అదే కదా. కాంగ్రెస్ పార్టీ ధీటైన రాజకీయ వ్యూహాలు చేయలేకపోవటం వల్లే ఎన్డీఏ చేతుల్లో 2 టర్మ్స్ ఓడిపోయింది. 3వ టర్మ్ కూడా అంత బలంగా ఎదగలేదు అనేటటువంటి అభిప్రాయం వ్యక్తమవుతుంది కదా. ముఖ్యంగా ఏంటంటే ఒకటి గమనించాలి, 3 రాష్ట్రాలలో బీజేపీ గెలిచిన తర్వాత బీజేపీ వేసిన ఎత్తుగడ ఏంటి? బీజేపీ వేసిన ఎత్తుగడ ఏంటంటే 2014 లోక్సభ ఎన్నికల్లో కూడా ఈ 3 రాష్ట్రాల్లో గతంలో గెలిచినటువంటి వాటిని నిలబెట్టుకుని ఎత్తుగడ వేసింది. అక్కడ వేయటంతో పాటు మీకు మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ చిద్వారా ఒక్కటే లోక్సభ స్థానం గెలిచింది అధికారంలో ఉండి. కమల్నాథ్ కొడుకే గెలిచాడు. రాజస్థాన్ లో ఒక్కటి కూడా గెలవలే. 26 లోక్సభ స్థానాలు ఉంటే ఒక్కటి కూడా గెలవలే. ఛత్తీస్గఢ్ లో 11 ఉంటే 3 గెలిచింది. అంటే ఈ పార్టీ గెలిచింది 66కి 4, 62 బీజేపీ గెలిచింది. ఇప్పుడు కూడా బీజేపీ ఆ స్టామినాని నిలబెట్టుకోవటానికి వాళ్ళు చేసిన సోషల్ ఇంజనీరింగ్ అక్కడ నిలబెట్టుకోవడమే కాదు, ఇది బీహార్కి యూపీకి ఎక్స్టెండ్ చేసేటటువంటి ఒక సోషల్ ఇంజనీరింగ్ ని ముఖ్యమంత్రుల ఎంపికలు తీసుకున్నారు. కాంగ్రెస్ ఎందుకు తీసుకోవట్లేదు? ఇంత బలమైనటువంటి వ్యూహాలు కాంగ్రెస్ ఎందుకు రూపొందించుకోలేకపోతుంది? బీజేపీ ఎంత బలమైన 3 చీఫ్ మినిస్టర్ల ఎంపికలో సోషల్ ఇంజనీరింగ్ లో ఎంత బలంగా ముందుకొచ్చిందంటే, మధ్యప్రదేశ్ లో ఒక మోహన్ యాదవ్ పెట్టారు. ఛత్తీస్గఢ్ లో గిరిజన గోండు ఆది జాతి విష్ణుదేవ్ సాయిని పట్టుకొచ్చారు. మీకు రాజస్థాన్కి వచ్చేసరికి అప్పర్ కాస్ట్ బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి భజన్ లాల్ శర్మని తీసుకొచ్చి పెట్టారు. అంటే వాళ్ళ సోషల్ ఇంజనీరింగ్ అనేది ఎంత పకడ్బందీగా చేశారు. ఈ 3 రాష్ట్రాల్లో తమ బలాన్ని నిలబెట్టుకోవడంతో పాటు మోహన్ యాదవ్ ఎంపికతోటి అటు బీహార్లో తేజస్వి యాదవ్ని, ఇటు మధ్యప్రదేశ్ లో వచ్చి అఖిలేష్ యాదవ్ ని నిలువరించేటటువంటి క్రమంలో యాదవ్ కమ్యూనిటీని తమ వైపు తీసుకునేటటువంటి ఎత్తుగడ వేసింది. మరి కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి ఈ ఎత్తుగడ ఎందుకు వెళ్ళకపోతుంది? అందుకే కదా ఇవాళ ఇండియా కూటమి కానీ కాంగ్రెస్ పార్టీ కానీ బలంగా కనపడటం లేదు. ముందు ఓటర్స్ కి నువ్వు బలంగా నిలబడుతున్నావు అని అన్నప్పుడే వాడి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, నిన్ను గెలిపించే అవకాశం ఉంటుంది. కానీ ఓవరాల్ గా 3 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగిన తర్వాత, భారతీయ జనతా పార్టీ గెలిచిన తర్వాత అంతకు ముందు ఉన్నటువంటి ట్రెండ్ మారింది. ఏం మారింది? అంతకు ముందు ఈసారి ఇండియా కూటమి బీజేపీని గట్టిగా ఢీకొట్టగలుగుతుంది అనేటటువంటి ఒక అభిప్రాయం ఏర్పడేది. కానీ ఇప్పుడు ఆ 3 రాష్ట్రాల ఎన్నికల తర్వాత వీళ్ళు కాన్ఫిడెన్స్ లూజ్ అయ్యారు, బీజేపీకి కాన్ఫిడెన్స్ పెరిగింది. తర్వాత ఓటర్లో ఒక ట్రెండ్ మారిపోయింది. మళ్ళా 3వసారి మోడీనే అధికారంలోకి రాబోతున్నాడు. ట్రెండ్ ని మార్చే అవకాశం ఏమైనా ఉన్నాయా? దానికి ఏం చేస్తే బాగుంటది? ట్రెండ్ దేశవ్యాప్తంగా జరిగేటటువంటి ఎన్నిక ఒక రాష్ట్రంలోనో ఎక్కడో ఒక దగ్గర జరుగుతుందంటే కొంతమేరకు ఎక్సెప్ట్ చేయొచ్చు. అంటే కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఉన్నటువంటి బలంతో, ఇండియా కూటమి బలంతో
ఇప్పుడు వీళ్ళకు ఉన్నటువంటి పొలిటికల్ ఇమేజ్ ని, ఇప్పుడు వీళ్ళకు ఉన్నటువంటి సంఖ్యను నిలబెట్టుకోవడమే గొప్ప అనేటటువంటి అభిప్రాయం కూడా క్రియేట్ అవుతుంది. ఇప్పుడు మమతా బెనర్జీ అక్కడ గట్టి ఫైట్ ని ఎదుర్కొంటుంది భారతీయ జనతా పార్టీ నుంచి. తనకు పోయినసారి అక్కడ గెలిచినటువంటి 22 లోక్సభ స్థానాలను నిలబెట్టుకోవడం కష్టమవుతుంది. ఇవాళ సమాజ్వాదీ పార్టీ ఇంప్రూవ్ అవడానికి అవకాశాలు దొరకటలేదు. కాంగ్రెస్ పార్టీ వీక్ గా ఉండటం వల్ల మీకు ఉత్తరప్రదేశ్ లాంటి ఒక కీలకమైనటువంటి 80 లోక్సభ స్థానాలు ఉంటాయి. 66 లోక్సభ స్థానాల్లో ఒక భారతీయ జనతా పార్టీ గెలిచింది. వాళ్ళ మిత్రపక్షాలతో కలిపి 72 గెలిచారు. ఈసారి బిఎస్పీ అక్కడ పోయినసారి 10 గెలిచింది, సమాజ్వాదీ పార్టీ 5 గెలిచింది. ఈసారి అవి నిలబెట్టుకోవడం కష్టమైపోతుంది ఆ పార్టీలకి. ఎందుకు? కాంగ్రెస్ వ్యవహరిస్తున్నటువంటి రాజకీయ వైఖరి వాళ్ళని. కాబట్టి బీజేపీని నిలువరించడం ఎట్లా? బీజేపీ బలంగా ఉన్నటువంటి ఉత్తర భారతంలో ఇంకేంటంటే దక్షిణ భారతదేశంలో బీజేపీకి ఛాన్స్ దొరకటం లేదు. దక్షిణ భారతదేశంలో 129 లోక్సభ స్థానాలు ఉన్నాయి. 129 లోక్సభ స్థానాల్లో భారతీయ జనతా పార్టీ 29, 100 ఇట్లో వాటికి అవకాశమే లేదు. ఈసారి 80 లోక్సభ స్థానాలు దక్షిణ భారతదేశంలో గెలవాలని భారతీయ జనతా పార్టీ అడుగులేస్తుంది. కానీ గెలవలేరు వాళ్ళు. ఎందుకంటే దక్షిణ భారతదేశంలో వాళ్ళకి వరుస ఓటములు ఎదురయ్యాయి. అటు కర్ణాటకలో ఓటమి ఎదురైంది, తెలంగాణలో ఓటమి ఎదురైపోయింది, ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళకి లేదు, తమిళనాడులో లేదు, కర్ణాటకలో లేదు. ఎక్కడ గెలుస్తారనే ప్రశ్న వస్తుంది. అయితే ఈ 29 లోక్సభ స్థానాలు దక్షిణ భారతదేశంలో ఉన్న స్థానాల్లో 25 అక్కడి నుంచే ఉన్నాయి కదా, కర్ణాటక నుంచే. 4 తెలంగాణలో ఉన్నాయి కదా, మొత్తం 29. కాబట్టి అక్కడ 25, ఇక్కడ 4, ఈ 2 రాష్ట్రాల్లో ఓడిపోయింది. అంటే 29 ఈ 2 రాష్ట్రాల్లో నిలబెట్టుకోవడం కష్టమవుతుంది ఈసారి భారతీయ జనతా పార్టీ. ఈ దక్షిణ భారతదేశంలో భారతీయ జనతా పార్టీని ఈ పార్టీలు నిలువరించగలుగుతున్నాయి. కానీ ఉత్తర భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ వైఖరితోటే భారతీయ జనతా పార్టీ ఆ లెవెల్లో కనపడుతుంది. అంటే దక్షిణ భారతంలో గెలవకపోయినా ఉత్తర భారతంలో గెలిచి పవర్లోకి రాగలుగుతారు కదా. 573 లోక్సభ స్థానాలు, 43 లోక్సభ స్థానాల్లో మీకు ఇక్కడ 129 పోతే మిగతా అక్కడే ఉంటాయి కదా. మళ్ళీ మేజర్ గుజరాత్ లాంటి రాష్ట్రంలో, యూపీ రాష్ట్రాలలో, మధ్యప్రదేశ్ లోను, రాజస్థాన్ లోను వీళ్ళు బలంగా ఉన్నటువంటి లోక్సభ స్థానాలను పెద్ద ఎత్తున గెలుస్తున్నారు కదా. అక్కడ నిలువరించేటటువంటి సామర్థ్యం కాంగ్రెస్ పార్టీకి ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా రావట్లేదు ముందుకి. గుజరాత్ లో దారుణమైన ఉత్తరప్రదేశ్ లో చాలా పతనం అయిపోయినది ఎప్పుడో కాంగ్రెస్ పార్టీ. మధ్యప్రదేశ్ లోనే దానికి కొంత పునాది ఉంది, ఛత్తీస్గఢ్ లో ఉండే, రాజస్థాన్ లో ఉండే, పంజాబ్ ఆల్మోస్ట్ అది కోల్పోయింది. గుజరాత్ లో అది ఎప్పుడూ కోల్పోయింది. నరేంద్ర మోడీకి ముందు మాత్రమే గుజరాత్ లో కాంగ్రెస్ పార్టీకి లాస్ట్ టైం జరిగిన ఎలక్షన్స్ లో కొంత మంచి లీడ్ లోకి వచ్చింది. కానీ మళ్ళీ అంటే అంతకు ముందు జరిగిన ఎలక్షన్స్ లో, మొన్న రీసెంట్ గా జరిగిన ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ చాలా దారుణంగా కోల్పోయింది. అంతకు ముందే సోషల్ ఇంజనీరింగ్ చేసి అదో పటేల్ని, ఇటు ఆ పటేల్ని, ఈ పటేల్ని, మేవాన్ని, వీళ్ళందరినీ కలిపి ఒక సోషల్ ఇంజనీరింగ్ చేసి చేయగలిగింది. సో టోటల్ గా సోషల్ ఇంజనీరింగ్ ద్వారా బీజేపీ ఒక అడుగు ముందుంది, మిగతా పార్టీలు వెనకబడి ఉన్నాయి. ఇక్కడ తెలంగాణలో బీజేపీ ఎక్కువ సీట్లు గెలుస్తుందా, కాంగ్రెస్ ఎక్కువ సీట్లు గెలుస్తుందా లోక్సభ? మీరు అడిగిన ప్రశ్న కంటే ముందు నేను ఒక సమాధానం చెప్తాను. గుజరాత్ లో ఎవరెవరికి మధ్య పోటీ ఉంది? కాంగ్రెస్ బీజేపీ మధ్య. అంటే బీజేపీ నిలువరించాల్సిన బాధ్యత ఎవరిది? కాంగ్రెస్ దే ఉండే. కాంగ్రెస్ దే. మధ్యప్రదేశ్ లో ఎవరెవరికి మధ్య పోటీ ఉంది? ఆ 2 పార్టీల మధ్య. అక్కడ బీజేపీని ఎవరు నిర్వహించారు? కాంగ్రెస్. రాజస్థాన్ లో ఎవరెవరికి మధ్య పోటీ ఉంది? అంటే కాంగ్రెస్ బీజేపీ. కాంగ్రెస్ నేనేమంటున్నా, గెలిపిస్తున్నారు అనట్లేదు. కర్ణాటకలో ఎవరెవరి మధ్య పోటీ ఉంది? కర్ణాటకలో ఎవరెవరి మధ్య పోటీ ఉంది? కాంగ్రెస్ బీజేపీ. ఇన్ని కీలకమైనటువంటి రాష్ట్రాల్లో నెక్ టు నెక్ పోటీ బీజేపీకి కాంగ్రెస్ కి ఉంది కదా. అంటే బీజేపీ గెలిచేటటువంటి లోక్సభ స్థానం తగ్గించే బాధ్యత ఎవరిది? కాంగ్రెస్ మీదనే ఉండాలి. అదే నేను అనేది. కాంగ్రెస్ ఫెయిల్యూర్ బీజేపీ సక్సెస్ గా కనపడుతుంది మనకు అక్కడ. కాంగ్రెస్ పార్టీ పాత సంప్రదాయ రాజకీయాలతో ఇంకా మనగలుగుతుంది. బీజేపీ మారినంతగా రాజకీయంగా కాంగ్రెస్ మారట్లేదు. నేనేమంటున్నా అంటే ఒక విమర్శ, బలమైన విమర్శ ఏముందనంటే, తెలంగాణలో ఉన్న పాలక వర్గం వాళ్ళు రెడ్లైనా వెలమలైనా, అట్లాగే కర్ణాటకలో ఉన్న పాలక వర్గం లింగాయతులైనా, ఒక్క లింగాయతులైనా, లేదా నార్త్ ఇండియాలో ఉన్న పాలక వర్గాలు ఏవైనా సరే, వాళ్ళు యాదవులైనా లేదంటే ఇతర కులాల ఠాకూర్లైనా, ప్రాంతీయ ఎలక్షన్లకు వచ్చినప్పుడు వాళ్ళ కులాన్ని చూసుకుంటారు,
నేషనల్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు వాళ్ళు దేశభక్తులుగా మారిపోతారు. బీజేపీ జాతీయవాదులుగా మారిపోయి ఇదే కాంగ్రెస్ నాయకులు బీజేపీని గెలిపిస్తారు, ఇదే టిఆర్ఎస్ నాయకులు బీజేపీని గెలిపిస్తారు అనేది ఒక బలమైన విమర్శ. ఎందుకంటే 4 సీట్లు బీఆర్ఎస్ గెలిపిస్తేనే గెలిచింది అనేది ఒక విమర్శ తెలంగాణ 2019లో. లేదంటే అసలు అనూహ్యంగా 4 సీట్లు ఎట్లా గెలుస్తారు? ఒక ఎమ్మెల్యే లేని చోట, కనీసం సెకండ్ లీడ్ కూడా లేని చోట ఎట్లా గెలుస్తారు? 4 ఎమ్మెల్యే స్థానాలు, 4 ఎంపీ స్థానాలు అంటే 428 ఎమ్మెల్యే స్థానాలలో సెకండ్ లీడ్ లో లేని పార్టీ డైరెక్ట్ గా ఎట్లా ఈ ప్రశ్నకు చాలా సింపుల్ ఆన్సర్. ఇప్పుడు అమేది, రాయ్బరేలీ, సుల్తాన్పూర్ ఇలాంటి నియోజకవర్గాలు ఉత్తర భారతదేశంలో ఉంటాయి. ఉత్తరప్రదేశ్ లో అమేధిలో సోనియా గాంధీ గెలుస్తున్నారు, కానీ అక్కడ ఒక్క శాసనసభ స్థానాల్లో కూడా గెలవట్లేదు కదా. రాయ్బరేలీలో సోనియా గాంధీ గెలిచింది, రాయ్బరేలీలో సోనియా గాంధీ గెలిచింది, అక్కడ ఒక్క శాసనసభ స్థానాల్లో కూడా గెలవలేదు. జనరల్ గా వచ్చేసరికి కొంత అర్థం కావాలి జనాలకి. కొన్ని గౌరవప్రదమైన కొంతమంది వ్యక్తుల్ని గెలిపించడానికి అన్ని పార్టీలు కలిసి గెలిపిస్తాయి. సోనియా గాంధీ మీద పోటీ పెట్టారు, పెట్టిన నామినల్ వ్యక్తిని పెడతారు, గెలిపిస్తారు. రాహుల్ గాంధీని కూడా అట్లాగే గెలిపిస్తారు, మల్లికార్జున ఖర్గేని కూడా అట్లే గెలిపిస్తారు. సో ఆ స్టేచర్ ని ఓడిపోయింది, వయనాడులో గెలిపించారు. సో నేనేమంటున్నానంటే నరేంద్ర మోడీని అయినా సరే వరంగల్లో నిలబెడితే ఏం ఓడించారు ఆయన ఇక్కడి నుంచి పోటీ చేస్తే, ఎందుకంటే ఆయన మీద ఉన్న గౌరవంతో తమిళనాడు నుంచి పోటీ చేస్తారట కన్యాకుమారి, ఆయన ఓడిపోతాడు అక్కడి నుంచి. అది సాధ్యం కాదు, ఇక్కడ చెప్పండి. సో ఏమన్నా అందుకని కొంతమంది ప్రముఖ వ్యక్తులు గెలుపోవటంలో వెనకాల ఉండే కారణాలు వేరు. ఇన్ జనరల్ గా పార్టీ ఐడియాలజికల్ గా ఫైట్ జరుగుతుంది ఇప్పుడు తెలంగాణలో పథకాల ఆధారంగా జరిగే ఎన్నిక కాదు ఇది. తెలంగాణలో ఐడియాలజీ బేస్డ్ గా జరగబోయే ఎన్నిక. తెలంగాణలో హిందూ రాజ్యమా సెక్యులర్ రాజ్యమా అనే ఎజెండాతో జరగబోయే ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు ఎటువైపు ఉండబోతారు? ఇప్పుడు నిన్ననే మనకి శాసనసభ ఎన్నికలేని దాంట్లో ఫలితాలు చాలా స్పష్టంగా మనకు కనపడాలి. 2019 లోక్సభ ఎన్నికల్లో అనూహ్యంగా భారతీయ జనతా పార్టీ ఇక్కడ నుంచి 4 లోక్సభ స్థానాలు గెలిచింది. 2011లో ఒకటే, 2014లో ఒకటే గెలిచారు సికింద్రాబాద్ లో సంప్రదాయంగా వాళ్ళకి కొంత ఓటు బ్యాంక్ ఉంది, అక్కడ గెలుస్తున్నారు. మీరు శ్రీన్ గారు మన తెలంగాణ రాజకీయాలలో సికింద్రాబాద్ ఏరియాలో కూడా ఒక రాజాసింగ్ తప్ప ఇంకెక్కడ ఎవరు గెలవలేదు. అది సికింద్రాబాద్ పరిధిలో కాదు, హైదరాబాద్ సికింద్రాబాద్ పరిధిలో ఉన్న 7 శాసనసభ నియోజకవర్గాలు ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ గెలవలేదు. మీరు అన్నట్టు రేపు లోక్సభ ఎన్నికల్లో గతంలో లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీ అక్కడ గెలవకూడదు, కానీ అక్కడ మొత్తం ఓవరాల్ గా రాష్ట్రంలో వాళ్ళకి మొదటి అడ్వాంటేజ్ ఉండేది అక్కడే. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత జరిగినటువంటి 2 లోక్సభ ఎన్నికల్లో అక్కడ భారతీయ జనతా పార్టీ గెలిచింది. 2014లో గెలిచింది, 2019లో గెలిచింది. తర్వాత మీరు అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ కూడా 2014లో 2 గెలిచింది, 2019కి వచ్చేసరికి 3 గెలిచింది. ఈ కామన్ గా నల్గొండలో 2014లో గెలిచింది, 2019లో గెలిచింది. బీఆర్ఎస్ పార్టీ ఇంతవరకు 4 నియోజకవర్గాలు అసలు ఒక్కసారి కూడా గెలవలేదు. ఇందాక సికింద్రాబాద్ అనుకున్నాం, మనం నల్గొండ అనుకున్నాం, దాంతో పాటు ఇంకొక 2 నియోజకవర్గాల్లో కూడా వాళ్ళు ఇంతవరకు గెలవలేదు. ఇక్కడ హైదరాబాద్ లో గెలవలేదు, ఒక్కసారి కూడా గెలవలేదు వాళ్ళు. ఎట్లా గెలిచారు? ఎంఐఎం పార్టీ గెలుస్తున్నటువంటి సందర్భం ఉంది. కాబట్టి 4 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఇంతవరకు ఒక్కసారి కూడా గెలవలేదు. అయితే పోయిన 2019 లోక్సభ ఎన్నికల్లో ఉన్నటువంటి స్టేటస్ ఏంటంటే సారు కారు 16 అనే నినాదంతో బీఆర్ఎస్ పార్టీ ఎన్నికలకు వచ్చింది. కానీ ఏమైంది? 9 లోక్సభ స్థానాలు మాత్రమే గెలవగలిగింది, 16 గెలవలేకపోయింది. ఎందుకంటే ఏ రాజకీయ పార్టీ అయినా హైదరాబాద్ ని మినహాయించే తన టార్గెట్ ని ఫిక్స్ చేసుకుంటుంది. ఎందుకంటే హైదరాబాద్ లో బేస్ లేదు, మనం గెలవం, ఎంఐఎం గెలుస్తుంది అనేది. ఇప్పుడు కూడా మనం కౌంటింగ్ కనుక మొదలు పెట్టాలంటే ఎంఐఎం అగైన్ హైదరాబాద్, అది అక్కడికి వెళ్ళిపోతుంది. కాంగ్రెస్ పార్టీ నమ్మకంగా గెలిచే సీటు మళ్ళా నల్గొండ, దాన్ని తీసేద్దాం, దాన్ని తీసేస్తాం. వరంగల్ కూడా గెలుస్తుందిగా ఇప్పుడు నేను ఏమంటున్నాను, కాంగ్రెస్ పార్టీ 2014లో వరంగల్లో గెలిచిందా? లేదు. 2019లో గెలిచిందా? గెలవలేదు. కానీ 2 ఎన్నికల్లో ఎక్కడెక్కడ గెలిచారనేటటువంటి విషయమే మనం మాట్లాడుతున్నాం. తర్వాత భారతీయ జనతా పార్టీ సికింద్రాబాద్ లో 2 ఎన్నికల్లో గెలిచింది, 2014లో గెలిచింది, 2019లో గెలిచింది. దాన్ని తీసేద్దాం అంటే అటు నల్గొండని తీసేస్తున్నాం, ఇటు సికింద్రాబాద్ ని తీసేస్తున్నాం, అటు హైదరాబాద్ ని తీసేస్తున్నాం. 2 సార్లు గెలిచినటువంటి నియోజకవర్గాలు, వాళ్ళు ఎప్పటికీ అక్కడ గెలుస్తున్నటువంటి సందర్భాలు. కాబట్టి ఇప్పుడు ఏ పార్టీ ఎన్ని నియోజకవర్గాలలో గెలవబోతుంది తెలంగాణ రాష్ట్రంలో? లోక్సభ ఎన్నికల్లో ఎవరిది అప్పర్ హ్యాండ్ అవుతుంది అంటే ఇట్స్ టూ ఇయర్లీ, ఇంకొక 100 రోజులు
సమయం ఉంది లోక్సభ ఎన్నికలు చేయడానికి. అయితే కానీ ఏ పార్టీ ఎన్ని గెలుస్తుందో చెప్పలేము, కానీ పొజిషన్స్ మాత్రం చెప్తాం, కానీ ఏ పార్టీ ఎన్ని లోక్సభ స్థానాలు గెలవబోతుందని చెప్పలేము. సహజంగా ఈసారి కాంగ్రెస్ పార్టీ అడ్వాంటేజ్, కాంగ్రెస్ కి అడ్వాంటేజ్ ఉంటుంది. రీసెంట్ గా నిన్న మొన్న వచ్చిన వార్తలు ఏంటంటే బీజేపీ 10 సీట్లు గెలవటానికి ప్రణాళిక చేసుకుంటున్నది. ముఖ్యంగా సెకండ్ లీడ్ వచ్చిన నియోజకవర్గాల మీద దృష్టి పెడుతున్నది అనేది ఒక ఆర్గ్యుమెంట్. ఇప్పుడు ఏంటి 10 సీట్లు గెలవగలుగుతుందా? ఇప్పుడు ఎన్నికలకు ముందు ప్రీపోల్ సర్వేలు వస్తాయి. ఏబిపిసి ఓటర్ ఒక సర్వే చేస్తే వాళ్ళ సర్వేలో తేలినటువంటిది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ 9 నుంచి 11 లోక్సభ స్థానాలు గెలవబోతున్నట్టుగా, తర్వాత అవకాశం ఉన్నట్లుగా గెలవటానికి. తర్వాత బీఆర్ఎస్ పార్టీకి 3, తర్వాత బీజేపీకి 1 నుంచి 3 గెలిచేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ ఏబిపిసి ఓటర్ సర్వేని కొద్దిగా మనం మార్చుకుంటే ఫస్ట్ ప్లేస్ లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. అది 9 గెలుస్తుందా, వాళ్ళు చెప్పినట్టు 11 గెలుస్తుందా, అక్కడ వరకు ఫిక్స్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే మొదటి ప్లేస్ లో ఎక్కువ లోక్సభ స్థానాలు గెలిచేది కాంగ్రెస్ పార్టీ గెలవగలుగుతుంది. రెండో ప్లేస్ కి వచ్చేసరికి డౌట్ ఏంటంటే బీఆర్ఎస్ ఉంటుందా, బీజేపీ ఉంటుందా. బట్ మై ప్రిడిక్షన్, నేను ఇప్పటి వరకు చేసినటువంటి ఎనాలిసిస్ ప్రకారంగా, నేను ఈ మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికలని స్టడీ చేసిన దాని ప్రకారంగా అయితే బీజేపీ సెకండ్ ప్లేస్ లో ఉండే అవకాశం ఉంది. బీజేపీ 4 నుండి 6 లోక్సభ స్థానాలు గెలవటానికి అవకాశం ఉంది. బీఆర్ఎస్ పార్టీ 3 నుండి 4 గెలవడానికి అవకాశం ఉంది. అంటే థర్డ్ ప్లేస్ కి బీఆర్ఎస్ వెళ్ళిపోతుంది అనేది నా అభిప్రాయం. సెకండ్ లీడ్ లో బీజేపీ ఉంటుంది. ఎందుకు బీజేపీ సెకండ్ లీడ్ లో ఉంటుంది అనేటటువంటి ప్రశ్నలు అంటే, ఓటింగ్ సరళి శాసనసభ నుండి లోక్సభకు వచ్చేసరికి మారే అవకాశం ఉంది. ప్రధానమైన ఫ్యాక్టర్ ఏంటి అని అంటే, ఈసారి హ్యాట్రిక్ విజయం మోడీ సెంటర్ లో వస్తాడని ఒక బలమైన అభిప్రాయం ప్రజల్లో ఉంటే సహజంగా ఓటింగ్ సరళి అటు మారుతుంది. రెండోది మోడీ ఫ్యాక్టర్ వచ్చేసరికి సెంటర్కి వచ్చేసరికి కొంత అడ్వాంటేజ్ గా ఉంటుంది కాబట్టి అటువైపుకు మారేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అది సెకండ్ ప్లేస్ కి భారతీయ జనతా పార్టీని ఇక్కడ తీసుకొస్తుందని నేను అనుకుంటున్నాను. బహుశా ఆదిలాబాద్ లో భారతీయ జనతా పార్టీ 4 శాసనసభ స్థానాలు గెలిచింది ఆ లోక్సభ పరిధిలో. ఆదిలాబాద్ లో ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితి ఉంది. ఆ పరిస్థితిని అడ్వాంటేజ్ గా తీసుకొని భారతీయ జనతా పార్టీ ఆదిలాబాద్ లోక్సభ స్థానాన్ని మళ్ళా రిటైన్ చేసుకునే అవకాశం ఉంది. నిజామాబాద్ లో కూడా 3 శాసనసభ స్థానాలను గెలవగలిగింది. నిజామాబాద్ లో కూడా ఒక ప్రత్యేకమైన పరిస్థితి, టెర్మరిక్ బోర్డు ఇచ్చారు. టెర్మరిక్ బోర్డు ఇవ్వటం అనేది భారతీయ జనతా పార్టీకి కొంత అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించే అవకాశం ఉంది. కాబట్టి అగైన్ నిజామాబాద్ లోక్సభ కాన్స్టిట్యున్సీ విల్ రిటైన్, అక్కడ కూడా రిటైన్ అయ్యే అవకాశం ఉంది. తర్వాత కరీంనగర్కి వచ్చేసరికి గతంలో అనూహ్యంగా 2019లో బండి సంజయ్ గెలిచారు. బట్ ఈసారి గెలుస్తారా ఓడతారా అనేది ఒక అది ఎడ్జ్ డౌట్. అక్కడ మనం గట్టి పోటీ అక్కడ ఉండే అవకాశం ఉంది. అక్కడ పోయినసారి పోటీ బీఆర్ఎస్ కి బీజేపీకి ఉంది, కానీ ఈసారి మారుతుంది. ఖచ్చితంగా అక్కడ కాంగ్రెస్ కి బీజేపీకి పోటీ జరుగుతుంది. ఆ క్రమంలో ఎవరు గెలుస్తారనేది అక్కడ బీఆర్ఎస్ బీజేపీని గెలిపించే అవకాశం ఉందా? అక్కడ టఫ్ ఫైట్ ఉంటుంది, చూడాలి. అది ఎలక్షన్ స్ట్రాటజీలోనే ఉంటుంది. అందుకే కదా కవితను అరెస్ట్ చేయకుండా సరే ఉండొచ్చు, అది అంత లోతుగా రాజకీయం ఈ సందర్భం కాకుండా. తర్వాత సికింద్రాబాద్ లో సహజంగా వాళ్ళకు ఒక అడ్వాంటేజ్ ఖచ్చితంగా వస్తుందని అనుకుంటాను. అంటే వాళ్ళకున్నట్టు గతంలో ఉన్న 4 రీటైన్ తో పాటు 1-2 ఇంకెక్కడ చేవెళ్ల లాంటి దగ్గర అడ్వాంటేజ్ తీసుకోబోతుందా, జహీరాబాద్ లాంటి దగ్గర అడ్వాంటేజ్ తీసుకోబోతుందా అనేటటువంటిది ఎన్నికల ప్రచారం మొదలైన తర్వాతనే, ఎన్నికలు మొదలైన తర్వాతనే ఎవరెవరి మధ్య లోపాయికార ఒప్పందాలు ఇవన్నీ తేలిన తర్వాతనే తెలుస్తుంది. కాబట్టి నేను ప్రిడిక్ట్ చేస్తున్నది ఏంటి అంటే, భారతీయ జనతా పార్టీ తన లోక్సభ స్థానాలని నిలబెట్టుకుంటుంది కాబట్టి సెకండ్ ప్లేస్ కి వస్తుంది. బీఆర్ఎస్ తన లోక్సభ స్థానాన్ని నిలబెట్టుకోలేకపోతుంది కాబట్టి థర్డ్ ప్లేస్ లోకి వస్తుంది. సహజంగా కాంగ్రెస్ మొన్ననే గెలిచినటువంటి ఊపులో ఉంది కాబట్టి కొన్ని జిల్లాలలో కాంగ్రెస్ పార్టీకి, ఖచ్చితంగా ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ గెలిచేటటువంటి అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. నల్గొండలో గ్యారంటీగా గెలిచేటటువంటి అవకాశాలు ఉన్నాయి. భువనగిరిలో గెలవడానికి వాళ్ళకి స్కోప్ అవకాశం ఉంది. మహబూబాబాద్ లో గెలవడానికి అవకాశం ఉంది. నాగర్ కర్నూలులో గెలవడానికి అవకాశం ఉంది. పెద్దపల్లిలో గెలిచే అవకాశం ఉంది. అంటే 5-6 నియోజకవర్గాల్లో ఖచ్చితంగా ఈ పార్టీకే కాంగ్రెస్ గెలుపు ఖాయమైపోయింది. కాబట్టి
కాంగ్రెస్ పార్టీ 9 లేదా 11 అంటున్నాను కదా. ఈ 9, 11లో ఒక 6 నియోజకవర్గాల్లో 5 నుండి 6 నియోజకవర్గాలు ఇప్పుడే కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమైపోయింది. ఎందుకు మన జరిగినటువంటి ఓటింగ్ సరళిని బట్టి చూసినా సంప్రదాయకంగా ఆ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి ఉన్న బలాన్ని చూసినా కానీ కాంగ్రెస్ పార్టీ 5 నియోజకవర్గాలు ఇప్పుడు నేను పేర్లు చెప్పినటువంటి 5, 6 నియోజకవర్గాల్లో గెలుపు ఖాయమైపోయింది. వరంగల్ మైబాద్ కూడా కాంగ్రెస్ మైబాద్ గెలుస్తుంది. వరంగల్ కంటే కూడా మైబాద్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంది. ఖమ్మము, మైబాద్, నల్గొండ, భువనగిరి, పెద్దపల్లి, నగర్ కర్నూలు ఈ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి గెలుపు అవకాశాలు ఉన్నాయి. ఇది ఓవరాల్ గా ఇప్పుడు ఉన్నటువంటి అంటే జస్ట్ ప్రిడిక్షన్ మాత్రమే. ఇదే నిజమవుతుంది అనేది కాదు. అక్కడ పరిస్థితులను బట్టి కొన్నిసార్లు అక్కడ కూడా వ్యతిరేక ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఓవరాల్ గా అయితే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ 6 నియోజకవర్గాలతో గెలవడంతో పాటు ఇంకొక 2-3 నియోజకవర్గాలను తన ఖాతాలో తీసుకునే అవకాశం ఉంది. బహుశా కాంగ్రెస్ పార్టీ 9కి పరిమితం అయ్యే అవకాశాలు ఉన్నాయి. బీజేపీ మళ్ళా వాళ్ళ 4తో పాటు 1-2ని యాడ్ చేసుకోవటం, లేకపోతే ఈ 4లో 1-2 పోవటమో జరుగుతుంది. కాబట్టి వాళ్ళు అదే 4-5 శాసనసభ లోక్సభ స్థానాలకు పరిమితం అవుతుంది. మిగతా 3 లేదా 4కి బీఆర్ఎస్ పరిమితమయ్యే అవకాశాలు ఉన్నాయి. చూశారు కదా మిత్రులారా, ఇప్పుడు రాబోయే రోజుల్లో లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే సంక్షేమ పథకాల ప్రాతిపదికన కాకుండా ఐడియాలజీ ప్రాతిపదికన లోక్సభ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. హిందూ రాజ్యాన్ని నిర్మించడానికి మమ్మల్ని గెలిపించండి అని నరేంద్ర మోడీ అధికారంలోకి అంటే ఎలక్షన్స్ లోకి రాబోతున్నాడు. రాజ్యాంగాన్ని రక్షించుకుందామనే నినాదంతో, లౌకికవాదాన్ని రక్షించుకుందాం అనే నినాదంతో, ముఖ్యంగా దేశాన్ని కాపాడుకుందాం అనే నినాదంతో కాంగ్రెస్ కూటమి, ఇండియా కూటమి ఎలక్షన్స్ లో పోటీ చేయబోతున్నది. తెలంగాణలో ఉన్న ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. భారత రాజ్యాంగము, భారతదేశము, లౌకికవాదము ఈ విలువలతో కూడిన దేశాన్ని కాపాడాలని కోరుకుంటామా, లేదా మతతత్వ శక్తులు, సనాతన ఫాసిస్ట్ శక్తులు అధికారంలోకి రావాలని కోరుకుందామా అనేది మనం నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉన్నది. విముక్త చిరుతల పార్టీ తరఫున ఇండియా కూటమి అభ్యర్థులని గెలిపించాల్సిందిగా, సనాతన ఫాసిస్టు శక్తులని, దానికి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీని ఓడించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. జై భీమ్.